హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీయవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నాల రాజు గారు, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు యాజ్ అ పీడియాట్రిషియన్ కింద అప్పుడే పుట్టిన బేబీ నుంచి 5 years వరకు పిల్లలకి ఏ పడితే వ్యాక్సిన్స్ వేసేస్తూ ఉంటారు. ఈ వ్యాక్సిన్ ఇది ప్రివెంట్ చేస్తుందని తెలియకుండానే వేయించేస్తూ ఉంటారు. పుట్టిన బేబీకి వెంటనే టీకా అంటారు, తర్వాత వ్యాక్సిన్స్ అంటారు. వాడికి ఏం జ్వరం వచ్చేస్తుంది, అసలు ఎందుకు వేస్తున్నాం కూడా తెలియదు. అసలు ఏ వ్యాక్సిన్స్ వేయించాలి, ఏ వ్యాక్సిన్స్ వేయించకూడదు డాక్టర్ గారు? ఓకే, సో బేసికలీ వ్యాక్సిన్ అంటే మనకు తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతున్న స్టేజెస్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేదానికి ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనము ఈ వేసుకునే వ్యాక్సిన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ నుంచి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్నిటి నుంచి మనము ప్రొటెక్షన్ గురించి అని ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటూ ఉంటాము. అయితే అప్పుడే పుట్టిన వాళ్ళకి అంటే పుట్టగానే మనకు ఫస్ట్ 24 hours లోపు వేసే వ్యాక్సిన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి బీసీజీ, మనకు లెఫ్ట్ షోల్డర్కి వేస్తాము. ఇప్పుడు మనం కూడా చాలా మందిని చూసుకుంటే ఒక చిన్న స్కార్ మార్క్ ఉంటుంది, అది దట్ ఈస్ బీసీజీ. బీసీజీ అంటే బ్యాసిలస్ కాల్మెటి గేరిన్. ఇది టీబీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ మనకు యూజ్ అవుతుంది. అప్పుడే పుట్టిన బేబీకి వేసేయాలి. ఎస్ అప్పుడే పుట్టిన వాళ్ళకి ఇంట్రాడర్మల్ అంటే స్కిన్ లోపలికి వేసే ఒక ఇంజెక్షన్ అన్నమాట. ఇది టీబీ అసలే రాకుండా చూడదు ఇది, బట్ సివియర్ ఇన్ఫెక్షన్, సివియర్ టీబీస్ రాకుండా చాలా మట్టుకు హెల్ప్ చేస్తుంది. అండ్ వితిన్ 24 hours ఇంకో 2 వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుంది. అందులో ఇంకొకటి వచ్చేసి హెపటైటిస్ బి. ఇది ఒక వైరల్ వ్యాక్సిన్. హెపటైటిస్ బి అనేది ఏదైతే లివర్కి ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ఉంటుందో ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ గురించి ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వేస్తాము. మూడోది వచ్చేసి ఓరల్ పోలియో డ్రాప్స్. సో పుట్టిన ఫస్ట్ 24 hours ఆర్ అంటే అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్, పుట్టిన తర్వాత ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఈ ఓరల్ పోలియో డ్రాప్స్ కూడా వేయాలి. ఇది వాళ్ళకు పోలియో ఇన్ఫెక్షన్ రాకుండా, పోలియో అనేది మళ్ళీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్, పోలియో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పుట్టిన తర్వాత డిశ్చార్జ్కి ముందు మనము ఈ 3 వ్యాక్సిన్స్, బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి. ఆ హెపటైటిస్ బి అనేది ఇంజెక్షన్, కాలుకు వేసే ఇంజెక్షన్. సో ఈ 3 వ్యాక్సిన్స్ అనేది అయితే కంపల్సరీ వేయించాలి. కొంతమందిలో ఈ వ్యాక్సిన్స్ మనం వేయము. ఎవరిలో అంటే ఎప్పుడైతే వాళ్ళ బరువు తక్కువగా పుడతారో, 2 kilos కన్నా తక్కువగా పుడతారో వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్స్ ఇవ్వము. యూజువలీ వాళ్ళను ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళ గ్రోత్ని, వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూసుకుంటూ ఒకసారి వాళ్ళు 2 kgs క్రాస్ అవుతున్నారు, లేదంటే 1.9 అరౌండ్ అవుతున్నారంటే అప్పుడు మనం వాళ్ళకు ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తాము. అండ్ మీరు అడిగినట్టు ఇన్ని వ్యాక్సిన్స్ వస్తున్నాయి, అవి ఏవి వేయించాలి ఏవి వేయించొద్దు అని. బేసికలీ ఎనీ వ్యాక్సిన్ ఈజ్ ఫర్ గుడ్. ప్రతి వ్యాక్సిన్ కూడా మనకు మంచి చేసే వ్యాక్సినే, బట్ కొన్ని వ్యాక్సిన్స్ మనం రికమెండ్ చెయ్యము. ఎందుకనంటే ఆ డిసీజెస్ మనమున్న లొకాలిటీలో లేనందుకు కొన్ని వ్యాక్సిన్స్ని మనం రికమెండ్ చేయము. ముఖ్యంగా సంథింగ్ లైక్ yellow fever వ్యాక్సిన్. yellow fever వ్యాక్సిన్ మనం రొటీన్గా మన కంట్రీలో ఉండే వాళ్ళకు వేయము, ఎందుకంటే ఇక్కడ మనకు yellow fever అనేది దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం, ఆర్ మనకు ఇక్కడ అంత స్ప్రెడ్ లేదు. ఇంకొకటి వచ్చేసి మెనింగోకోకల్ వ్యాక్సిన్. మెనింగోకోకల్ వ్యాక్సిన్ కూడా మనం రొటీన్గా అందరికీ వేయము. ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతే ఆ పర్టికులర్ లొకేషన్లో ఉండే కిడ్స్ని మాత్రము మనం వ్యాక్సినేట్ చేస్తూ ఉంటాం. సో వ్యాక్సిన్స్ మంచివే, బట్ ఏవి వేయాలి ఏవి వేయించాల్సిన అవసరం లేదు అనేది మాత్రము మన పర్టికులర్ పీడియాట్రిషియన్, ఎక్కడైతే ఏ లొకేషన్లో ఉన్న పీడియాట్రిషియన్ అక్కడి సిచ్యువేషన్స్ని బట్టి, అక్కడి డిజీజ్ ప్యాటర్న్ని బట్టి రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఇకపోతే మనం షెడ్యూల్ చూసుకున్నట్టయితే పుట్టినప్పుడు వేయించే ఈ 3 వ్యాక్సిన్స్, ఆ తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనము 6 weeks అప్పుడు వేస్తాం, అంటే 1.5 వయసు అప్పుడు వేస్తాము. 1.5 వయసు అప్పుడు వేసే వ్యాక్సిన్స్ అనేవి చాలా డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ కోసము. ముఖ్యంగా డిప్తీరియా, అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పర్టుసిస్, అది కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మనం వూపింగ్ కఫ్ అంటాం, అంటే చాలామంది ఇలా దగ్గి ఒకేసారి ఊపిరి బిగబట్టుకుంటూ ఉంటారు. సో దాని నుంచి ప్రొటెక్షన్కి పర్టుసిస్. టెటనస్, మనము ఒక్కొక్కసారి ఎప్పుడైనా మన దెబ్బ తగిలిన తర్వాత మనము రస్టెడ్ ఐరన్ కానీ ఇటువంటి వేసినప్పుడు వేసుకునే వచ్చే టెటనస్ ఇన్ఫెక్షన్, దాని నుంచి. అండ్ రోటా వైరస్, లూజ్ మోషన్స్ని కాజ్ చేసే ఒక టైప్ ఆఫ్ వైరస్, దాని నుంచి ప్రొటెక్షన్ కోసం అని రోటా వైరల్ వ్యాక్సిన్.
నెక్స్ట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. న్యూమోకోకల్ అంటే మనకు లంగ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ పైన ఉండే పొరలు, మెనింజెస్ అంటాం, మెనింజెస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది వేసుకుంటాం. సో ఇవన్నీ వ్యాక్సిన్స్ అలాంగ్ విత్ మనకు ఫస్ట్ వేసిన హెపటైటిస్ బికి ఒక బూస్టర్ కూడా 6 వీక్స్ అప్పుడు వేసుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ 6 డిజీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే ఒక ఇంజెక్షన్స్ ప్లస్ ఈ రోటా వైరస్ అనేది ఏదైతే లూజ్ మోషన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే ఒక ఓరల్ డ్రాప్స్, ఇవి మనం 6 వీక్స్ అప్పుడు వేసుకుంటాం. దీన్ని ఫస్ట్ డోస్ అంటాం మనము. ఇదే సేమ్ వ్యాక్సిన్స్ మనము 10 వీక్స్ అప్పుడు అంటే 2.5 months అప్పుడు అండ్ 14 వీక్స్ అప్పుడు అంటే 3.5 months అప్పుడు కూడా సేమ్ వ్యాక్సిన్ అనేది మనం రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎందుకు రిపీట్ చేస్తామంటే ఇది ఫస్ట్ ఒకసారి ఇచ్చిన వ్యాక్సిన్ తోటి మనకు ఇమ్యూనిటీ కంప్లీట్గా బిల్డ్ అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మన ఇమ్యూనిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ బ్రిగేడ్, ఫైర్ ఫైటింగ్ టీమ్ లాంటిది అనమాట. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఫైర్ ఫైటింగ్ టీమ్ డైరెక్ట్లీ ఫైర్ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫైర్ని ఆర్పేయడానికి అంత ఎఫిషియెంట్గా ఉండరు. ఎప్పుడైతే వాళ్ళకు ట్రైనింగ్, ఇంటర్నల్ డ్రిల్స్ జరుగుతాయో అప్పుడు యాక్చువల్ ఫైర్ వచ్చినప్పుడు వాళ్ళు బెటర్గా దాన్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సో సిమిలర్గా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా, పిల్లల్లో ఎదిగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఫస్ట్ డోస్కి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం రికగ్నైజ్ అవుతుంది. సెకండ్ డోస్ ఇచ్చినప్పుడు దాన్ని బూస్ట్ చేసుకుంటుంది. థర్డ్ డోస్ ఇచ్చినప్పుడు ఆ బూస్టింగ్ కూడా టు అ ప్రాపర్ ఆప్టిమల్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. సో దాట్ రేపటి రోజున అంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఇన్ఫెక్ట్ అవుతే కనుక వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రాపర్గా ట్రైన్ అయ్యి రెడీగా ఉంటుంది అనమాట. సో అందుకనే చూసుకుంటే మనకు ఇప్పుడు లాస్ట్ 2 to 3 decadesలో ఇమ్యునైజేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అంటే మేడ్ బీ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఈవెన్ ఇప్పుడు మనకు బోత్ మన డ్యూయల్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చాలా చక్కగా వ్యాక్సిన్ కవరేజ్ అనేది జరుగుతూ ఉన్నది. అందరు పిల్లలకు కూడా ఈ కంప్లీట్ వ్యాక్సిన్స్ అనేది ఇస్తున్నారు. అందుకని మనము ఈ డిసీజెస్ ఏదైతే న్యూమోకోకల్ డిసీజెస్ కానివ్వండి, టెటనస్ కానివ్వండి, డిప్తీరియా కానివ్వండి, వూపింగ్ కఫ్ కానివ్వండి చాలా రేర్గా చూస్తున్నాము. అదే ఒక 2 decades ముందు అంటే ఒక 20 సంవత్సరాల ముందు చూసుకున్నట్టయితే ఈ డిజీజ్ చాలా ఎక్కువగా ఉండేవి. బట్ మనం గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఇచ్చే వ్యాక్సిన్స్ వల్లనే ఈ డిసీజెస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా యూస్ఫుల్. అండ్ ఇకపోతే ఈ షెడ్యూల్ని మనము నెక్స్ట్ ఈ 6, 10, 14 వరకు మనము డిస్కస్ చేసాం. అంటే 1.5 month, 2.5 month, 3.5 month. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి 6 months కంప్లీట్ అయిన తర్వాత ఇస్తామన్నమాట. 6 months అప్పుడు ఫ్లూ ఫస్ట్ షాట్ ఇస్తాము. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, ఇది స్వైన్ ఫ్లూ అంటున్నాము, బర్డ్ ఫ్లూ అంటున్నాము. సో ఈ H1N1 అని, H3N2 అని, సో ఇవన్నీ కూడా ఫ్లూ అనమాట. ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, ఇవి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ 6 months వరకు తల్లి పాలల్లో ఉండే యాంటీబాడీస్ పిల్లల్ని ప్రొటెక్షన్ చేస్తాయి. బట్ 6 months తర్వాత తల్లి పాల నుంచి వచ్చే యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేదంటే పుట్టక ముందు బేబీ లోపలికి వచ్చిన యాంటీబాడీస్ కానివ్వండి, మెల్లిమెల్లిగా వాటి లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో అప్పుడు చైల్డ్కి మనము వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్లూకి. సో 6 months కంప్లీట్ అవుతానే ఫస్ట్ డోస్ ఇస్తాము. 7 months కంప్లీట్ అవుతానే అంటే 1 month తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. అండ్ దెన్ 9 months కంప్లీట్ అయిన తర్వాత MMR అనే వ్యాక్సిన్ ఇస్తాం. MMR అంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా. సో ఈ 3 కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో మీజిల్స్ అనేది మనము ఒక చికెన్ పాక్స్ లాంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ మీజిల్స్ కూడా నేను MBBS చేసే రోజుల్లో చాలా ఎక్కువగా మేము చూసేవాళ్ళము. బట్ బికాస్ ఆఫ్ వెరీ గుడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్లో కానివ్వండి, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానివ్వండి, ఈ వ్యాక్సిన్ కవరేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మీజిల్స్ కేసెస్ చాలా చాలా తక్కువ అయిపోయినాయి. సో బేసికలీ ఈ మీజిల్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి బాడీకి ఇన్ఫెక్ట్ అవుతే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మొత్తం సప్రెస్ చేసేస్తుంది అది. సో అందుకని ఈ మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ మీజిల్స్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో 9 months కంప్లీట్ అవుతానే మీజిల్స్, మమ్స్, రుబెల్లా అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా మనము 9 months కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాము. అండ్ ఈవెన్ ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒక్కొక్కసారి మనం 6 months కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. యూజువల్లీ 1 dose ఈజ్ సఫిషియంట్ ఫర్ టైఫాయిడ్. దాన్ని TCV అంటాము, అంటే టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్. సో ఈ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా బేసికలీ మనకు కంటామినేటెడ్ వాటర్ కానివ్వండి, కంటామినేటెడ్ ఫుడ్ కానివ్వండి, అన్హైజీనిక్ ప్లేసెస్ ముఖ్యంగా పానీపూరీలు కానివ్వండి, ఇవి తిన్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది టైఫాయిడే. అందుకని ఇప్పటికీ మనము చూస్తూ ఉంటాము
సార్ మా వాడికి లాస్ట్ 6 days నుంచి ఫీవర్ వస్తుంది, బయట టెస్ట్ చేయించాము, టైఫాయిడ్ అన్నారు అని అంటాం. సో నేను వాళ్ళల్లో ప్రతిసారి నేను అడిగే క్వశ్చన్ ఒకటే, అమ్మ నువ్వు పానీపూరి తిన్నావా అంటే, నాకు పానీపూరి చాలా ఇష్టం సార్, మొన్నే తిన్నాను అంటాడు. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ అండి. ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చే ఈ టైఫాయిడ్స్ని ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది అయితే ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనకు 12 months అప్పుడు, అంటే ఫస్ట్ బర్త్డే అయ్యేసరికి ఒక వ్యాక్సిన్, దట్ ఈస్ హెపటైటిస్ ఏ. మనం పుట్టగానే ఒక వ్యాక్సిన్ ఇచ్చాము, అది హెపటైటిస్ బి. అది లివర్కి ఇన్ఫెక్ట్ చేసే ఒక టైప్ ఆఫ్ వైరస్. 1 year అంటే ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. అది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. ఈ హెపటైటిస్ ఏలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. లైవ్ వ్యాక్సిన్ అనుకోండి, ఒక డోస్ ఇస్తే సరిపోతుంది, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే కిల్డ్ వ్యాక్సిన్ అనుకోండి, అది మనం బూస్టర్స్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ కొత్తగా ఇన్ ద సెన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మనం కొన్ని ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటున్నాం, బ్రెయిన్ ఫీవర్ అని, జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాం దాన్ని. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వైరల్ బ్రెయిన్ ఫీవర్ అనమాట, జపనీస్ ఎన్సెఫలైటిస్. కొన్ని కేసెస్ ఫ్రమ్ మహబూబ్ నగర్, కొన్ని కేసెస్ ఫ్రమ్ ఈవెన్ ఒక ఐ థింక్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా రీసెంట్గా కొన్ని రిపోర్ట్ అయినట్టున్నాయి. సో ఇంతకుముందు మనకు గవర్నమెంట్ కానీ నేషనల్ షెడ్యూల్లో కానీ ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరల్ వ్యాక్సిన్ని ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఈ కేసెస్ మనకు రిపోర్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయో అప్పుడు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ షెడ్యూల్లోను అండ్ ఈవెన్ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసే పీడియాట్రిషియన్స్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసిందనమాట. సో పలానా జేఈ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా జేఈ వ్యాక్సిన్ ఇవ్వండి అని. సో ఈ జేఈ వ్యాక్సిన్ని మనము 12 months అప్పుడు ఫస్ట్ డోస్, 13 months అప్పుడు సెకండ్ డోస్ ఇస్తాము. అండ్ అదే గవర్నమెంట్ సెక్టర్లో అయితే 9 months క్రాస్ అవుతానే జేఈ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి 15 months అప్పుడు. 15 months అప్పుడు మనము ఇంతకుముందు 10 months అప్పుడు ఏదైతే 9 months క్రాస్ అయినాక ఇచ్చిన ఎంఎంఆర్ ఫస్ట్ డోస్ ఉందో దానికి బూస్టర్ డోస్ని మనము 15 months అప్పుడు ఇస్తాము. దాంతోపాటు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా 15 months అప్పుడు ఇస్తామన్నమాట. సో ఈ చికెన్ పాక్స్ వారిసెల్లా అంటాం. చికెన్ పాక్స్ అనేది మళ్ళీ ఎగైన్ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ చికెన్ పాక్స్ ఫస్ట్ డోస్ అనేది 15 months అప్పుడు ఇస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి 18 months అప్పుడు. సో 18 months అప్పుడు మనం ఎప్పుడైతే 6, 10, 14 weeksలో ఇచ్చిన డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్ వ్యాక్సిన్ ఉంది కదా, దాని బూస్టర్ని మనం 18 months అప్పుడు ఇస్తాము. సో నేనేం చెప్పాను, ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొద్ది రోజులు అవుతానే దాని మెమరీని తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్డ్నెస్ని, దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉండేదానికి, ప్రాపర్గా పనిచేసేదానికి ఇమ్యూన్ సిస్టమ్కి మనం బూస్టర్, మళ్ళీ డీపీటీ బూస్టర్ అనేది 1.5 year అప్పుడు ఇస్తామన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ 1.5 year అగైన్ ఎవ్రీ ఇయర్కి ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనము ఇస్తూ ఉండాలి. ప్రిఫరబుల్లీ టిల్ 10 to 12 years ఇస్తే మంచిది. నేను నా పేషెంట్స్కి ఈవెన్ 10th class వరకు కూడా తీసుకోమని చెప్తుంటాను. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్లూ, ఎస్పెషల్లీ ఈ ఫ్లూ వైరస్, అది ఎవ్రీ ఇయర్ జెనెటిక్ డ్రిఫ్ట్ తోటి దాని స్ట్రక్చర్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఒక స్పై ఎవరైనా గూఢచారి ఉంటే ఒకసారి ఒక వేషం, ఇంకోసారి ఇంకో వేషం, వాళ్ళు తప్పించుకొని పోతూ ఉంటారు కదా. సో సిమిలర్గా ఈ వైరస్ కూడా దాని స్ట్రక్చరల్ ప్రోటీన్స్ని మార్చుకునే ఎబిలిటీ ఉంటుంది. సో మనకు ఇండియాలో 4 వైరల్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో ఆ వైరల్ సెంటర్స్ ఏం చేస్తాయంటే అప్పటి వరకు ఏవైతే వైరసెస్ స్ప్రెడ్ అవుతున్నాయో వాటి స్ట్రక్చర్ని రికగ్నైజ్ చేసి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసినప్పుడు ఈ వ్యాక్సిన్ కంపెనీస్ అప్పుడు ఆ ఇయర్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దానికి తగిన స్ట్రెయిన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎవ్రీ ఇయర్ మనం బూస్టర్ ఇస్తే మన ఎన్ని బూస్టర్స్ ఇస్తే మన ఇమ్యూనిటీ అంత బెటర్గా ట్రైన్ అవుతుంది. వెన్ మనీ ఈజ్ నాట్ బిగ్ మ్యాటర్, something like 1,000 rupees or 1,500 rupees, definitely I recommend to go for flu vaccine every year అనమాట. అండ్ దెన్ రొటీన్ బూస్టర్స్ ఉంటాయి. అండ్ ఈ ఇయర్లీ ఫ్లూ షాట్స్ కాకుండా నెక్స్ట్ రొటీన్ బూస్టర్స్ వచ్చేసి 5 years అప్పుడు అండ్ దెన్ 10 years అప్పుడు ఉంటుంది. సో 5 years అప్పుడు మళ్ళీ అగైన్ డిప్తీరియా, టెటనస్, పర్టుసిస్ బూస్టర్ ఉంటుంది. సేమ్ డిప్తీరియా, టెటనస్ బూస్టర్ 10 years ఉంటుంది. అయితే మనము అడాలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే ఎవరైతే 9-10 years క్రాస్ అవుతారో ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో అలాంగ్ విత్ దిస్ డీపీటీ బూస్టర్ హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఇస్తాము. సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా హెచ్పివి వ్యాక్సిన్ లెస్ దాన్ 15 years అయితే మనము 2 doses ఇస్తాము. ఒక డోస్ ఇచ్చి 6 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. అదే 15 years క్రాస్ అయితే వాళ్ళకు 3 doses ఇస్తాము.
సో ఇన్ బ్రీఫ్ ఇది మనకు పుట్టిన తర్వాత నుంచి కంప్లీట్ వ్యాక్సిన్ కవరేజ్ చేసుకునే నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటి, ఏ స్టేజ్లో ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది దిస్ ఇస్ ద రీజన్. నన్ను అడిగితే ఐ రికమెండ్ ఆల్ ద వ్యాక్సిన్స్. అండ్ నేను నా చైల్డ్కి కూడా అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చాను, వాట్ ఎవర్ ద లేటెస్ట్ వ్యాక్సిన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్స్ డైరెక్టివ్స్ అండ్ యాజ్ పర్ ద ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇచ్చే గైడ్లైన్స్ని బట్టి అన్ని వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవడం మంచిది. కొన్ని వ్యాక్సిన్స్ మనకు అవసరం లేనివి మనం స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మనకు అసలు డిసీజే లేనప్పుడు దాని నుంచి ప్రొటెక్షన్ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి మనము అది ఇవ్వము. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను కంప్లీట్ చేస్తాను. ఏంటంటే మనకు ముందు స్మాల్ పాక్స్, మసూచి అని ఒకటి ఉండేది డిజీజ్. మన అమ్మమ్మల టైంలోను లేదంటే మన పేరెంట్స్ ఓల్డ్ ఏజ్లో బిగినింగ్లో ఉన్నప్పుడు ఆ మసూచి స్మాల్ పాక్స్ అనేది ఎక్కువగా ఉండేది. అయితే స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనిపెట్టారు. స్మాల్ పాక్స్ రావడం వల్ల చాలామంది కిడ్స్ చాలా ఎర్లీ స్టేజెస్లో చనిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆ వ్యాక్సిన్ వచ్చి యూనివర్సల్ వ్యాక్సిన్ కవరేజ్, అంటే ప్రతి వాళ్ళకి వ్యాక్సిన్ కంపల్సరీ అందేలాగా వాళ్ళు ఎప్పుడైతే చర్యలు తీసుకున్నారో వితిన్ 2 decades, ఒక 20 yearsలో ఫ్రమ్ సో మెనీ డెత్స్ ఇన్ ఏ ఇయర్ నుంచి 0 cases ఇన్ ఏ ఇయర్కి వచ్చేసారు. సో దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అ వ్యాక్సిన్. అంటే ఒకసారి డిజీజ్ వచ్చి లక్షల హాస్పిటల్లో మనం ఖర్చు చేసే కంటే, ఆర్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బర్డెన్ తీసుకునే కంటే, అదే ఫ్యూ ₹1000 పెట్టి మనం వ్యాక్సిన్ వేసుకుంటే మనకు మనీ సేవ్ అవుతుంది, హెల్త్ కూడా చాలా మట్టుకు ప్రిజర్వ్ అవుతుంది. సో డెఫినెట్లీ యాజ్ అ పీడియాట్రిషియన్ ఐ రికమెండ్ టైమ్లీ వ్యాక్సిన్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్. అండ్ నన్ను అడిగితే ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ ప్రాపర్లీ వ్యాక్సినేటెడ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి తల్లికి ఉపయోగపడుతుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.